16th one name ఇచ్చండి cosecant theta plus cot theta equal to p. Then show that p square minus 1 plus p square plus 1 equal to cos theta. ఇది ట్రిగ్నోమెట్రీ నుంచి వచ్చింది. సో వెరీ ఇంపార్టెంట్. మనకి పబ్లిక్ లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఏదైతే ఇచ్చాడో దాన్ని తీసుకొని దీన్ని తీసుకొస్తాం, అదొక మెథడ్. అట్లాగే మళ్ళీ ఇది తీసుకొని ఇంకా డిఫరెంట్ వేలో ఈక్వేషన్స్ లాగా ఫామ్ చేసుకొని చేస్తాం, అది డిఫరెంట్. అంటే చాలా రకాలైన మెథడ్స్ మనం దీనికి ఫాలో అవుతూ ఉంటాం. సో ఇక్కడ నేను చెప్పేది కొంచెం ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు గివెన్ ఏమి ఇచ్చాడు మనకి, గివెన్ cosecant theta plus cot theta ఈక్వల్ టు p. దీన్ని తీసుకున్నాను. cosecant theta ని మనం ఎలా రాసుకోవచ్చు, cosecant అనేది sin కి రెసిప్రోకల్ కాబట్టి sin 1/sin theta అని రాసుకున్నాం. cot theta అంటే 1/tan theta, tan theta అంటే sin theta by cos theta. సో దానికి రివర్స్ లో రాసుకుంటాం అన్నమాట, cos theta by sin theta ఈక్వల్ టు p. ఇప్పుడు ఎల్సిఎం సేమ్ ఉంది కాబట్టి sin theta వస్తుంది కింద, వన్ ప్లస్ కాస్ థీటా యాజ్ ఇది వచ్చేస్తుంది. ఓకే, ఈక్వల్ టు p. ఇప్పుడు దీన్ని ఎలాగా ఉంచేసి మనం ఇక్కడ చూసినట్లయితే ఎలా ఉంది, p స్క్వేర్ మైనస్ 1 అలా ఉంది. సో ఇది తీసుకెళ్ళి అక్కడ మీరు పీలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అలా చేసినా వస్తుంది. అట్లా చేసుకుంటే కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువ అయిపోతుంది. ఇంకక్కడే సింప్లిఫై చేసుకుంటే త్వరగా అయిపోతుంది. అక్కడ స్క్వేర్ చేసి ఉంది కాబట్టి పీకి ఇక్కడ కూడా మనం స్క్వేర్ చేద్దాం. ఫస్ట్ ఈ సైన్ థీటాని అటు తీసుకెళ్ళిపోతున్నాను. 1 ప్లస్ కాస్ థీటా ఈక్వల్ టు p సైన్ థీటా. జస్ట్ ఇది ఇక్కడ డివిజన్ లో ఉంది కాబట్టి ఇటు వచ్చేప్పటికి మల్టిప్లై అయింది, అది రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రెండు వైపులా స్క్వేర్ చేసుకుంటున్నాను, SBS స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు p స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, రెండింటికి స్క్వేర్ వస్తుంది కాబట్టి ఈ 1 ప్లస్ కాస్ థీటాని నేను ఇలాగే ఉంచుకుంటున్నాను. నెక్స్ట్ చూద్దాం, p స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఈ సైన్ స్క్వేర్ థీటాని మనము కాస్ స్క్వేర్ లోకి మార్చుకోవచ్చు కదా. ఎందుకు కాస్ స్క్వేర్ లోకి మార్చుకోవాలంటే ఇక్కడ కాస్ థీటా అని అడుగుతున్నాడు కాబట్టి. సో కాస్ లోకి మార్చడానికి చూద్దాం. కాస్ లోకి మార్చడానికి మనకి ఏముంది, ఐడెంటిటీ ఉంది కదా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో ఇక్కడ నుంచి నాకు సైన్ థీటా అంటే ఏంటో తీసుకోవాలి. సో సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఈ కాస్ స్క్వేర్ థీటా అటు వచ్చేస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో సైన్ స్క్వేర్ థీటా ప్లేస్ లో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు నేను. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, ఇప్పుడు దీన్ని మనము p స్క్వేర్ యాస్టీస్ ఇట్లా ఉంచేసి ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాని నేను ఏం చేస్తున్నానంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాసుకున్నాం. 1 స్క్వేర్ అన్నా 1 అన్నా ఒకటే కదా. ఎందుకు ఇట్లా రాసుకుంటున్నాం అంటే ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఉంది, 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. సో ఈ 1 ప్లస్ కాస్ థీటాలో ఇక్కడ కూడా 1 ప్లస్ కాస్ థీటా ఏమైనా వచ్చింది అనుకోండి, క్యాన్సిల్ చేయొచ్చు. దానికోసం అట్లా తీసుకున్నాం అనమాట. p స్క్వేర్ ఇంటూ ఇది ఎలా ఉంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లాగా ఉంది. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్మాట్ లోకి రాసుకోవచ్చు కదా మనం. సో 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఓకే, ఇక్కడ మనకి
1 plus cos theta into 1 plus cos theta 2 times ఉంది. సో ఈ 1 plus cos theta ని ఇక్కడికి తెచ్చేసాం అనుకోండి, డివిజన్ లోకి వచ్చి ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఒక 1 plus cos theta ని క్యాన్సిల్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది, 1 plus cos theta equal to p square into 1 minus cos theta. ఇప్పుడు ఈ p square ని దీనికి మల్టిప్లై చేసుకుంటాం. సో p square minus p square cos theta equal to 1 plus cos theta. ఓకే, ఇప్పుడు ఈ మైనస్ ఉన్నది ఇటువైపు తెచ్చుకుందాం. ఇక్కడ ఏముంది చూడండి, 1 plus cos theta ఉంది కదా, ఈ మైనస్ p square cos theta ని ఇటు తీసుకొచ్చేస్తున్నాం. ఈ 1 ని ఇటు తెచ్చుకుందాం. ఓకే, మనకి అప్పుడు p square minus 1 వచ్చేస్తుంది పైది. చూడండి ఇక్కడ ఏముంది, మళ్ళీ అగైన్ ఇది రాస్తున్నాను నేను. 1 plus cos theta equal to p square minus p square cos theta. ఓకే, ఈ మైనస్ p square ని ఇటువైపు తీసుకొచ్చేస్తుంది, మైనస్ p square cos theta ని ఈ 1 ని అటు తీసుకెళ్తున్నా. సో చూద్దాం, cos theta plus p square cos theta ఈక్వల్ టు, ఈ p square ఆల్రెడీ ఇక్కడే ఉంది, ఈ 1 ఇటు వస్తే -1 అయిపోయింది. సో పైది ఒక పార్ట్ వచ్చేసింది మనకి. సో ఈ పక్కన మనం ఇంకేం చేసుకోవచ్చు, cos theta ని కామన్ తీయచ్చు. cos theta కామన్ తీస్తున్నా, ఇక్కడ నుంచి cos theta వచ్చేస్తే 1 మిగులుద్ది, ఇక్కడ నుంచి cos theta వస్తే p మిగులుద్ది. 1 plus p square అన్నా p square plus 1 అన్నా ఒకటే. సో p square minus 1 ఉంది, దీన్ని ఇప్పుడు తిప్పి రాసుకున్నా నేను. cos theta into p square plus 1 equal to p square minus 1. ఇప్పుడు నాకు ఈ p square plus 1 ఇటువైపు తీసుకొచ్చేస్తాను. ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఇటు డివిజన్ అయిపోతుంది. సో cos theta equal to p square minus 1 by p square plus 1. Hence proved. మన అడిగింది ఇదే కదా. Therefore p square minus 1 by p square plus 1 equal to cos theta. ఇట్లా ప్రూవ్ చేసాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒక్కటే డిఫికల్ట్ స్టెప్ దీంట్లో. ఈ 1 minus cos square theta లో మనం ఈ 1 ని 1 square అని రాసుకొని a plus b into a minus b ఫార్ములా యూజ్ చేయాలి. a square minus b square equal to a plus b into a minus b. ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. ఎందుకోసం యూజ్ చేస్తున్నాం అంటే, ఈ 1 plus cos theta హోల్ స్క్వేర్ ఉంది కదా, ఈ 1 plus cos theta వచ్చింది అనుకోండి, అది క్యాన్సిల్ అయిపోతుంది రెండు వైపులా, అప్పుడు మనకి సింప్లిఫై అవుతుంది. కాబట్టి దిస్ ఈస్ ద సమ్వాట్ డిఫికల్ట్ స్టెప్ ఇన్ దిస్ ప్రాబ్లం. ఇంకా రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈజ్. కొసికెంట్ థీటా అంటే 1 by sin theta, cot theta అంటే cos theta by sin theta. ఇవన్నీ మనకి తెలిసినవి. ఇక్కడ జస్ట్ LCM చేసాము, తర్వాత ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటూ ఈ sin theta ఇక్కడ డివిజన్ లో ఉంది కాబట్టి ఇటు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ స్క్వేర్ చేసాము. స్క్వేర్ ఎందుకు చేసాము అంటే, ఇక్కడ పీలో కూడా మనకి స్క్వేర్ కనపడుతుంది కాబట్టి స్క్వేర్ చేసుకున్నాం. అండ్ sin square theta ని cos square లోకి మార్చుకున్నాం. ఎందుకు, cos theta లో ఇచ్చాడు కాబట్టి. సో ఇట్లా ఈ కొన్ని పాయింట్స్, ఈ 3 పాయింట్స్ ని మనం ఇక్కడ స్క్వేర్ చేయాలి, sin square theta ని cos లోకి మార్చుకోవాలి, అండ్ మార్చిన తర్వాత ఈ 1 square minus cos square రాసుకోవాలి అని ఈ 3 పాయింట్స్ ని మనం గుర్తుపెట్టుకుంటే ఇది చాలా ఈజీగా చేసేయచ్చు.